మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆలయ కిరణాల సింహాచల శ్రీశైల శ్రీవరాహ నారసింహ శివ మహో వర్ధిల్లాలి అమరావతి రాజధానిగా వర్ధిల్లాలి అమరావతి రాజధానిగా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు నిన్న మన పార్లమెంట్ లో అమరావతి రాజధానిగా ఏకైక రాజధానిగా పార్లమెంట్ లో ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా పెద్దల సభలో రాజ్యసభలో ఈ రోజు కూడా మనకు అమరావతి రాజధానిగా మరి ఈ రోజు కూడా బిల్లు పాస్ అయ్యేదానికి మన పెద్దలు మన రామనాయుడు నాయకత్వంలో ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చేసి బస్టాండ్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ బహిరంగ ర్యాలీ, అలాగే అన్నా క్యాంటీన్ దగ్గర కాకరవత్తులు అక్కడే బాణసంచా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి 2014లో ఆ రోజు ఏమని చెప్పాడు, అమరావతి రాజధానిగా 35,000 ఎకరాలు ల్యాండ్ తీసుకొని మరి ఆ రోజు అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు ఆమోదించాడు. అయితే 2019 ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కలాట చేసి ఈ రాష్ట్రానికి రాజధానిగానే లేకుండా చేసినటువంటి ప్రతిపక్ష జగన్ ఈ రోజు మరి కూడా ఇప్పుడు కూడా మరి నిన్న పార్లమెంట్ లో వ్యతిరేకించి వాకౌట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి 3 ఎంపీలను కూడా బయటకు రావడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు? జగన్మోహన్ రెడ్డి, నీకు నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ముక్క ఖండనంతో మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు పార్లమెంట్ లో మరి నిన్న జరిగినటువంటి పార్లమెంట్ లో ఆమోదించి ఇక ఎవరు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి చెక్కు చెదరకుండా రాజధాని అమరావతి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు అభిమానులు గాని రైతులు గాని అన్ని సామాజిక వర్గాలు మరి అమరావతి రాజధానిగా అందరూ కూడా అంగీకరించారు. మీరు కూడా నిన్న అంగీకరించక మరి మీరు బాయ్కాట్ చేసి ఏ విధంగా మీరు వెనక్కి వచ్చారో అది మీ నీచమైన బుద్ధి ఇప్పటికైనా ప్రజలు తెలుసుకుని మీకు బుద్ధి చెప్పే రోజులు మళ్ళీ కూడా మీకు శాశ్వతంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఇది అమరావతి రాజధానిగా ఉంటది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఈ రోజు మనకు హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సంతోషంగా ఈ రోజు అమరావతి రాజధాని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ నారా లోకేష్ బాబు నాయకత్వం. కందుకూరి గురజాడ విశ్వనాథ కృష్ణ శాస్త్రి త్రిపురనేని శ్రీశ్రీలందూరి కావ్యకళ శోభిత తిరుపతి వెంకట కవులు చల్లగో తమకు చేసిమయస్సులు వినాదిని స్వర్ణముఖి నలిజన చేలాంచల ఆలయ కిరణాల సింహాచల శ్రీశైల శ్రీవరాహ నారసింహ శివ మహోత్సవ